హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈ చాప్టర్లో మిస్లేనియస్ ఎక్సర్సైజ్ నుంచి ఇప్పటివరకు 9 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం. ఈరోజు ఈ 10th ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో 10th ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చారు? ద రేషియో ఆఫ్ ది arithmetic mean and geometric mean of two positive numbers a and b is m is to n. Show that a is to b is equal to m plus square root of m square minus n square is to m minus square root of m square minus n square. ఓకేనా, ఇక్కడ ఏ అండ్ బి అనే 2 పాజిటివ్ నెంబర్స్ ఇచ్చారు అండ్ వాటి యొక్క అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ మీన్ రేషియో అనేది m/n అయ్యే విధంగా ఉంది. అయితే మనం ఏం ఫైండ్ చేయాలి అంటే ఈ ఏ అండ్ బి అనే పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క రేషియో ఈ విధంగా ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా, చూడండి ఏ విధంగా చేస్తున్నాను. మొదట ఈ 2 పాజిటివ్ నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీను జామెట్రిక్ మీను ఏ అండ్ జి అని కన్సిడర్ చేద్దాం. లెట్ ఏ అండ్ జి బి ద అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ between 2 positive numbers A and B. ఓకే, సో ఇక్కడ ఏ అనేది అర్థమెటిక్ మీన్ అని, జి అనేది జామెట్రిక్ మీన్ అని కన్సిడర్ చేశాను. సో ఏ అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఏబి అనేవి 2 పాజిటివ్ నెంబర్స్ అయినప్పుడు అర్థమెటిక్ మీన్ ఏ విధంగా ఉంటుంది? a+b/2. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అదేవిధంగా జి అనేది ఏమి ఇచ్చారు? జామెట్రిక్ మీన్. సో ఏ అండ్ బి అనేవి 2 పాజిటివ్ నెంబర్స్ అయినప్పుడు వాటి యొక్క జామెట్రిక్ మీన్ అనేది ఏ విధంగా ఉంటుంది? √AB. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. అండ్ ఆల్సో ఇంకేమి ఇచ్చారు మనకి? వీటి యొక్క రేషియో ఇచ్చారు. అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ యొక్క రేషియో ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు? m/n అని ఇచ్చారు. ఆల్సో గివెన్ దట్ వేటి యొక్క రేషియో ఇచ్చారు? అర్థమెటిక్ మీన్ ఏ అనుకున్నాం కదా, ఈజ్ టు జామెట్రిక్ మీన్ జీ ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు? m/n అయ్యే విధంగా ఉంటుంది అని ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ దీన్నే ఏ విధంగా రాయొచ్చు? a/g ఈజ్ ఈక్వల్ టు m/n అని రాయొచ్చు కదా. అండ్ ఫ్రమ్ 1 and 2 నుంచి మనకి ఏ వాల్యూ తెలుసు అండ్ జీ వాల్యూ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ ఏ అంటే ఏం తెలుసు? ఇక్కడ a+b/2 అని తెలుసు. a+b/2 బై జీ కదా సబ్స్టిట్యూట్ చేయాలి. జీ అంటే ఇక్కడ ఏం తెలుసు? √AB. √AB ఈజ్ ఈక్వల్ టు ఈ రేషియో అనేది ఏ విధంగా ఉంది? m/n అయ్యే విధంగా ఉంది. m/n అయ్యే విధంగా. ఓకేనా, ఇప్పుడు a+b/2 ఉంది. డినామినేటర్లో ఉన్న ఈ √ABని న్యూమరేటర్లోకి తీసుకొస్తే ఏమవుతుంది? 1/√AB అవుతుంది. ఓకే, m/n. అర్థమైందా? ఏమొచ్చింది ఇక్కడ? a+b/2√AB ఈజ్ ఈక్వల్ టు m/n అని వచ్చింది. అయితే రేషియో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఒక రూల్ ఉంది, కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. సో ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఏవైనా 2 రేషియోస్ a/b ఈక్వల్ టు c/d అయ్యిందనుకోండి, అప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చు అంటే a+b/a-b ఈజ్ ఈక్వల్ టు c+d/c-d అవుతుందని రాయొచ్చు. ఓకే, సో రేషియో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ యూజ్ చేస్తాం. ఆ రూల్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఏవైనా 2 రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉంటే వాటిని ఏ విధంగా రాయొచ్చు? న్యూమరేటర్ డినామినేటర్ యొక్క ఎడిషన్ అనేది న్యూమరేటర్లో అండ్ వాటి యొక్క డిఫరెన్స్ అనేది డినామినేటర్లో తీసుకొని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ సాల్వ్ చేస్తాను.
అప్లై కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. సో ఇక్కడ ఆ రూల్ అప్లై చేద్దాం. డివిడెండో రూల్ అప్లై చేస్తే ఏం చేయాలి? న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేసి ఫస్ట్ రాయాలి. ఏంటి అవుతుంది? a ప్లస్ బి ప్లస్ 2√ab. అదేవిధంగా డినామినేటర్లో వాటి యొక్క డిఫరెన్స్ అంటే a ప్లస్ బి మైనస్ 2√ab రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది m/n కదా, ఇక్కడ కూడా అదేవిధంగా m ప్లస్ n బై m మైనస్ n. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ రాయొచ్చు కదా, స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయిపోతే ఏనే వస్తుంది. అదేవిధంగా బీని కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ రూట్ ఏబిని రూట్ ఏ ఇంటూ రూట్ బి రాయొచ్చు. బై అదేవిధంగా డినామినేటర్లో కూడా చేయండి. రూట్ ఏ స్క్వేర్ ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 2 రూట్ ఏ ఇంటూ రూట్ బి అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n బై m మైనస్ n. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో ఉంది. అంటే ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో ఏ విధంగా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఏం రాయొచ్చు? రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈక్వల్ టు m ప్లస్ n బై m మైనస్ 1 m మైనస్ n. ఓకేనా? ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేయండి. ఓకే, స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m ప్లస్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ m మైనస్ n అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూటు క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ రూటు క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ ఏముంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ m ప్లస్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ m మైనస్ n. అగైన్ కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అప్లై చేయండి. అగైన్ అప్లై కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. ఓకే, కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ ఏంటి తెలుసు మనకి. ఎప్పుడైనా 2 రేషియోస్ అనేవి ఈక్వల్ అయినప్పుడు వాటిని ఏ విధంగా రాయొచ్చు? డినామినేటరు న్యూమరేటరు ఎడిషను బై రెండిటి యొక్క డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అనేది అప్లై చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో అగైన్ అప్లై చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ బి బై ఇప్పుడు డిఫరెన్స్ రాయాలి. స్క్వేర్ రూట్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ బి మైనస్ ఆఫ్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ స్క్వేర్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అదే విధంగా రాయాలి కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ m ప్లస్ n ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m మైనస్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ m ప్లస్ n మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m మైనస్ n. ఓకేనా? ఇంతవరకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ బి క్యాన్సిల్ అవుతుంది కదా, ప్లస్ మైనస్ కాబట్టి, అండ్ డినామినేట్లో స్క్వేర్ రూట్ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ఏమవుతుంది? 2 రూట్ ఏ బై రూట్ బి ప్లస్ రూట్ బి 2 రూట్ బి అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m ప్లస్ n ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m మైనస్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ m ప్లస్ n మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m మైనస్ n. ఇప్పుడు ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. మనకి కావాల్సింది ఏంటి? a:b కావాలి. అంటే a బై b ఫైన్ చేయాలి కదా. సో ఈ రూట్ అనేది ఉండకూడదు. స్క్వేర్ చేయండి బోత్ సైడ్స్. ఓకే, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ m ప్లస్ n ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m మైనస్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ m ప్లస్ n మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m మైనస్ n హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేసాం కదా. సో ఇక్కడ స్క్వేర్ అన్నాం కాబట్టి రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఏముంటుంది? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ m ప్లస్ n హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ m మైనస్ n హోల్ స్క్వేర్
ప్లస్ 2ab అంటే 2 ఇంటూ √m ప్లస్ n ఇంటూ √m-n. అదేవిధంగా డినామినేటర్లో a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ఏమవుతుంది √m ప్లస్ n హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ √m-n హోల్ స్క్వేర్ మైనస్ 2ab కదా అంటే √m ప్లస్ n ఇంటూ b అంటే √m-n. ఓకేనా ఈజ్ ఈక్వల్ టు a/b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయితే m ప్లస్ n ఉంటుంది, ఇక్కడ కూడా స్క్వేరు రూటు క్యాన్సిల్ అయితే m-n ఉంటుంది, ప్లస్ 2 ఇంటూ √m ప్లస్ n ఇంటూ m-n అంటే ఏ విధంగా ఉంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఏమని రాయొచ్చు మనం a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాయొచ్చు కదా. అదేవిధంగా m ప్లస్ n ఇంటూ m-n అంటే ఏం రాయొచ్చు m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ అని రాయొచ్చు. బై డినామినేటర్లో చూడండి ఇక్కడ కూడా స్క్వేర్ క్యాన్సిల్ అయితే m ప్లస్ n ప్లస్ ఇక్కడ కూడా రూటు స్క్వేర్ క్యాన్సిల్ అయితే m-n మైనస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ అగైన్ m ప్లస్ n ఇంటూ m-n అంటే m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ న్యూమరేటర్లో n అనేది క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లో కూడా n అనేది క్యాన్సిల్ అయింది. సో ఇంకేముంది a/b ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ m ఏమవుతుంది 2m ప్లస్ 2√m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ బై డినామినేటర్లో కూడా m ప్లస్ m 2 ఉంది కదా 2m మైనస్ 2√m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్లోని డినామినేటర్లోని 2 అనేది కామన్ తీయండి, ఇక్కడ 2 కామన్ తీస్తే m ప్లస్ √m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ బై డినామినేటర్లో కూడా 2 కామన్ తీయండి m మైనస్ √m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, దేర్ ఫోర్ a ఈజ్ టు b. ఏ వచ్చింది a అంటే m ప్లస్ √m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈజ్ టు b అంటే డినామినేటర్లో ఉంది m మైనస్ √m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. చూడండి మనకి ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు. a ఈజ్ టు b అంటే ఏం చేయాలి m ప్లస్ √m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈజ్ టు m మైనస్ √m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. ఓకేనా, ఇదే కదా ప్రూవ్ చేయాలి, అర్థమైంది కదా. సో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుంటూ వెళ్ళండి అమ్మా, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ క్లాస్లో మనం సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి మిస్లేనియస్ ఎక్సర్సైజ్లో 10th ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.